ఐటీ వచ్చినాకంతా ప్రజల జీవన ప్రమాణాలంతా మారినాయి. అట్టగా మన జీవితాలు కూడా మారుతాయి. అవును. ఈవెన్ సచిన్ కంప్యూటర్స్ రావటం వల్ల ఆయన ఏదో అకౌంటింగ్ దాంట్లో ఫ్రాడ్ జరగటం వల్ల కంపెనీ పోయింది తప్ప మధ్యతరగతి కుటుంబాలు వేసి తెచ్చింది రామలింగరాజు అంటుంది ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం ఐటీనే. అవును. అదర్ దాన్ ఐటీ జాబుల్లో అంతకుముందు టీచర్స్కి వచ్చే శాలరీస్ కన్నా చాలా తక్కువ శాలరీలు వచ్చాయి. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఎక్కడో ఒక్కడో ఇద్దరికి మంచి జాబులు వచ్చాయి. కానీ ఐటీ వచ్చిన తర్వాత ఆల్ టీచర్స్ ఫ్యాకల్టీస్ ఎనీవేర్ ఎక్కడైనా ఎంత డీమ్డ్ యూనివర్సిటీ అయినా పెద్ద యూనివర్సిటీలు అయినా వాళ్ళకన్నా స్టూడెంట్లకే శాలరీలు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈజీ లైఫ్ కదండి, ఈజీ మనీ. అంటే సాఫ్ట్వేర్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళు జాబ్ ఇచ్చి వాళ్ళే సాఫ్ట్వేర్ నేర్పిస్తారు. వైట్ కాలర్ జాబ్ అనుకోవచ్చు. వైట్ కాలర్ జాబ్ డెఫినెట్లీ. అంటే వర్క్ లోడ్ ఉన్న రోజున ఉంటుంది కానీ డెఫినెట్గా ఐటీ జాబ్ అనేది అంత ముందు తరానికి లేనిది ఈ తరానికి ఉన్న అదృష్టం అది. అంటే మిలీనియం దగ్గర నుంచి అట్లీస్ట్ Y2K ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి లేట్ 90s నుంచి. కానీ ఏమన్నా మీకు ఫ్యామిలీ కొంత టైం ఇవ్వగలిగారు అని అంటే ఆ సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడే ఇచ్చారేమో సార్, అంతే అనుకోవచ్చా? డెఫినెట్లీ. నన్ను అడిగిన దానికి చెప్పండి. యుఎస్ లో ఉన్నంత వరకు ఆయన ఫ్యామిలీకి టైం ఇక్కడ అసలు నో వే. అయితే మీరు సాఫ్ట్వేర్ గా ఉన్న మీ వారు నచ్చారా, ఇప్పుడు పొలిటికల్ గా ఉన్న మీ వారు నచ్చారా అంటే ఎలా ఉన్నా మా వారే కదా. సో నైస్ రియల్లీ. ఎప్పుడు సిచ్యువేషన్స్ మారుతాయి కానీ మనం మనుషులు ఎప్పుడు అలాగే ఉంటాం కదా. మేబీ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఒక్కొక్కసారి మనకి నచ్చకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ట్రూ. బట్ గోల్ ఉంటుందిలేండి, పిల్లలు కూడా గోల్ పెడతారు. అంటే పిల్లల గురించే మెయిన్ అండి. యాక్చువల్ గా మా బాబు 5th month లో మేము యుఎస్ నుంచి వచ్చేసాం. 17 లో. ఓహో. సహస్రాకి హార్డ్లీ 5 to 6 బిట్వీన్. అది బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళ డాడ్ కంపెనీని. బ్లిస్ అన్నమాట. మాకు మా అమ్మాయి పుట్టడం బ్లిస్. సో ఇక ఆయన్ని ఎప్పుడు ఆల్మోస్ట్ తీసుకెళ్లి తిప్పుతానే ఉండేవారు. ఒకసారి ఒక ట్రిప్ ఉంటది ఎక్కడో ఒక చోటుకి, స్టార్ బక్స్, టాయ్స్ ఆర్ఎస్, వాట్ ఎవర్. వెళ్తే టాయ్స్ ఆర్ఎస్ నుంచి ఒక కార్ట్ బొమ్మలు వచ్చేవి. సో అలా చూసిన మనిషి ఇక్కడ అసలు పట్టించుకోకపోతే అది బాగా సఫోకేటింగ్ గా ఫీల్ అవుతుంది. ఓకే. సహర్షికి తెలీదు, బట్ వెయిట్ చేస్తాడు. ఇవాళ నాన్న తొందరగా వస్తానన్నారు, ప్రామిస్ చేశారు, నేను పడుకోను అని చెప్తాడు. ఆయనకి ఆ రోజే లేట్ అవుద్ది పాపం. నాకు చాలా టఫ్ గా ఉంటుంది. ఇటు తన్ని ఏమనలేను, పిల్లల్ని ఏమనలేను, వాళ్ళకి తెలీదు. సో నేను అలిగిపోతా ఉంటాం. ఒక్కోసారి కోపం వస్తుంది కదా ఆబ్వియస్లీ. కానీ ఆయన పొలిటికల్ గా వస్తానన్నప్పుడు నిజంగా అంటే మీరు ఇష్టంతోనే ఓకే చెప్పారని అయితే నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా, బట్ కానీ ఫైట్ చేశారా? యాక్చువల్ గా ఆయన నన్ను ప్రిపేర్ చేశారండి పెళ్ళైన దగ్గర నుంచి. ఏం ప్రిపేర్ చేశారు? నేను ఎప్పుడు నో చెప్పడానికి, నాకు అసలు నో చెప్పొద్దనే అనుకున్నా. తను ఏదంటే అదే. ఏం సార్ ఎలా ప్రిపేర్ చేశారు? అంటే నేను పెళ్ళప్పుడే చెప్పానండి, ఎక్కువ రోజు యూఎస్ అయితే ఉండవు. అంటే ఒక రకంగా కిడ్స్ లేట్ గా పుడతాం వాళ్ళు ఇన్ని ఏళ్ళకి వచ్చాక, కానీ కిడ్స్ ఇంకో 5-6 ఏళ్ళు, ఒక 7-8 years లేట్ గా పుట్టింది మా పాప. మా ఫాదర్ కూడా 12 years పుట్టారు. ఇప్పుడు చాలా మంది పిల్లల మధ్యలో 11 నుంచి 12 ఏళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్తగా 11 years కి. సో వాళ్ళు కిడ్స్ ఇంకా ముందు పుట్టుంటే ఇంక ముందే వచ్చేవాళ్ళం. అంటే నేను క్లియర్ గా చెప్పా, పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్, వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అంటే యుఎస్ లో ఉంటాను అనుకోవద్దు, కొన్నాళ్ళు ఉంటాం అంతే. అది either 5 years or 10 years ఓ స్పాన్ ఆఫ్ ద టైమ్ తప్ప వీఆర్ నాట్ గోయింగ్ టు స్టే సెటిల్ దేర్ అనేది క్లియర్ గా చెప్పానండి. సెకండ్, డెఫినెట్ గా టైం ఫ్యామిలీకి ఇవ్వలేం. యుఎస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్. అది ఎక్కే విమానమే కానీ దిగే విమానం కాదు ఎవరికైనా. కానీ ఎన్ఆర్ఐలు కంపేరిటివ్ ఇండియాలో ఉన్న కన్నా, ఈవెన్ మీడియాలో ఉన్న మీకైనా నాకైనా ఇంకోళ్ళకైనా ఏ ప్రొఫెషన్లో ఉన్నా అండి, యుఎస్లో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీ టైం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 hours a week పనిచేస్తారు, 160 hours పనిచేస్తారు. సాటర్డే సండే వీకెండ్ 2 రోజులు ఫుల్ టైమ్. సరే 8 hours 10 hours స్లీప్ తీసేసిన రోజు 6 hours, 5 days 30 hours ప్లస్ వీకెండ్ ఒక 10 hours ఎట్లా ఎక్కేసిన గంటకు ఒక నెలకు 260 గంటలన్న ఫ్యామిలీ స్పెండ్ చేస్తాడు యూఎస్లో ఉన్న ఎవడైనా. ఈవెన్ దో ఇఫ్ హీ ఈస్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఇఫ్ హీ ఈస్ డూయింగ్ జాబ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ హీ మే డూ, ఎనీబడి. బట్ రియల్ ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ టు స్పెండ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ with the family, that is for sure. In any field.
కరెక్ట్ కరెక్ట్ ఇక పాలిటిక్స్ అంటే మాదేంటంటే ఎవరికో హెల్త్ బాగాలేదంటే చూసొత్తాకి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం, పెళ్ళిళ్ళకి వెళ్ళటం, ఫంక్షన్లు. వాళ్ళు ఇదివరకు ఏంటంటే లీడర్ల వరకే వెళ్తే సరిపోయేది, గ్రామ స్థాయిలో నాయకులు, మండల స్థాయిలో నాయకులు. ఇప్పుడు కార్యకర్తల ఇంటికి కానీ ప్రజలు ఓట్లేసిన వాళ్ళకు కూడా రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అన్ని రంగాల్లో మార్పులు వచ్చినాయి, రాజకీయంలో కూడా మార్పులు వచ్చినాయి, తిరగాల్సింది ఎక్కువ వచ్చింది. సో సో వీఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యామిలీ టైం అయితే డెఫినెట్గా మిస్ అవుతుంది. అంటే యూఎస్లో ఉండొచ్చిన వాళ్ళకి ఇంకెక్కువ మిస్ అవుతుంది. ఇండియాలో ఉన్న పాలిటిక్స్ చేసేవాళ్ళు డిఫరెంట్, యూఎస్లో ఏంటంటే అన్ని మనం వర్క్ చేసే అవర్స్ కన్నా కూడా స్పెండ్ ఖాళీ టైం ఎక్కువ కదండి. 160 hours పని చేస్తే 260 hours పైన ఖాళీ టైం ఉంటుంది. రైట్ రైట్. సో ఆ డిఫరెన్స్ డెఫినెట్గా ఏ అన్నారైనా ఫీల్ అవుతాడు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకపోతే, చిన్న చితుకో ఏదో బిజినెస్ ఉద్యోగాలు చేయకపోతే, వాళ్ళ ఐడెంటిటీ లేనట్టో, లేకపోతే ఈయన మీదే డిపెండ్ అవ్వాలి, ఈయన్నే ప్రతిదీ అడగాలి మా వారిని అన్నట్టుగా, ఇంత చదువుకుని మేమేం చేయకపోతే ఎలాగా అని అనుకుంటున్నారు చాలా మంది. ఆ టైంలో మీరు అనుకున్నారా? ఇప్పుడు మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా యాజ్ ఆఫ్ నౌ? వర్క్ ఏం చేయట్లేదు. టైం ఏది ఇప్పుడు అసలు మీరు time బయటకి లేదు. వెడితే తను పెడితే ఇక ఇంటిని పిల్లల్ని చూసేది కిడ్స్ ఎవరు కోసం ఉంటారు? ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ ఉండాలి కదా, చేయాలి కదా. అబ్సల్యూట్లీ ఉండాలి. దట్ ఐ అండర్స్టాండ్. బట్ కాకపోతే యాక్చువల్గా మనకు ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ ఇవన్నీ వర్కింగ్ ఉమెన్ కల్చర్ డెఫినెట్గా ప్రోత్సహించాలి. ఒక ఇన్కమ్తో ఇప్పుడు బతికే పరిస్థితిలో సమాజం బాగా మారింది. అవును. బట్ కాకపోతే వెనకటి ఏంటంటే అమ్మమ్మలో, తాతల్లో, అది నాయనమ్మలో, జేజమ్మలు వీళ్ళందరూ ఇంట్లో ఉండేవాళ్ళు. నిజం నిజం. సో వాళ్ళు దే విల్ టేక్ కేర్. అట్లీస్ట్ వర్కింగ్ ఉమెన్ అయినా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ చేయకపోతే కిడ్స్కి నిజం. సో ఆ డిఫరెన్స్ కష్టం. ఉంటుంది. కష్టం అట్లీస్ట్ కష్టం. ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ఎవరో శాశ్వతంగా ఉండడం. ఎంతమంది ఉన్నా ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది పిల్లల కోసం బతికే వాళ్ళు ఇండియన్స్, నో డౌట్ అబౌట్ ఇట్, కదండి. 100%. అక్కడ ఏంటో వాళ్ళు 12 ఏళ్ళు రాగానే 13 ఏళ్ళు రాగానే ఫస్ట్ బయటికి గంటేస్తారండి. మీరు మీరు అందరూ బతకండి అట్లా ఉండరు. అంతేనా? సో మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ లైక్ టు స్టే విత్ పేరెంట్స్. ఆహా. సో అదొక రీజన్. నేను ఇండియా మూవీ పోవటానికి రాజకీయాలు మెయిన్ రీజన్, సెకండ్ రీజన్ కూడా అక్కడ పెంచొద్దని ఫస్ట్ నుంచి అనుకునేవాళ్ళం. సో వాళ్ళ కల్చర్ మన ఒపీనియన్ మనదే, పబ్లిక్ ఒపీనియన్ డిఫరెంట్ ఉంటుంది. ఎవరి ఒపీనియన్ గౌరవించాలి కానీ, బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండి. కరెక్ట్ కరెక్ట్. మంది అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు ఎంతమంది ఉన్నా మామే మదర్ ఉంటేనే నిజం. కిడ్స్ వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారని నాకు అనిపించింది. నేను ఇప్పుడు పాలిటిక్స్ లో లాస్ట్ ఎలక్షన్స్ కి ఒక 1 month తిరిగాను. ఈ ఎలక్షన్ కి 2 months, మోర్ దాన్ 2 months తిరిగాను. రైట్. బట్ ఆ 2 months వీళ్ళు బాగా మిస్ అయ్యారు నన్ను. అప్పుడు అందరూ ఉన్నారు, చూసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ మా మదర్ ఉన్నారు, అత్తయ్య ఉన్నారు, బట్ స్టిల్ దే యూస్ టు మిస్. 12కి వచ్చేదాకా వెయిట్ చేస్తా ఉండేవాళ్ళు. సో మామే అనిపించింది. సో ఐ డిడ్ అ రైట్ థింగ్. అంటే వర్క్ చెయ్యను, నేను ఫిక్స్ అయిపోయి అనుకున్నాను కాబట్టి. కానీ నిజానికి మదర్కి మించిన సాక్రిఫైస్ ఇంకేం లేదండి. సాక్రిఫైస్ కూడా కాదేమో, అది మనం ఇష్టంతో చేస్తామేమో. అవును, ఒకవేళ వాళ్ళకి ఆ టైం కి మనం లేకపోయినా గిల్టీ కాన్షియస్ మనకే ఉంటుంది. అయ్యో, డెఫినెట్ గా ఆ టైం కన్నం పెట్టలేదు వాళ్ళు ఆ 2 పడుకున్నప్పుడు months మనం కి ఇప్పటికి నాకు గిల్ట్ గా ఉంటది. నేను అనవసరంగా తిరిగాను, ఎలాగో గెలుస్తారు కదా, ఎందుకు వెళ్ళాను పిల్లల్ని వదిలేసి అనిపిస్తుంది. బట్ అయిపోయింది కదా. కానీ ఫస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు అతి తక్కువ నెంబర్ తోటి ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన బయటంతా తిరిగి ఎలక్షన్ అన్ని చూసిన తర్వాత, ఓటమి చేసిన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపిస్తుంది. ఆయన డ్రీమ్ కదా అది. చిన్న నా పెళ్ళికి ముందు నుంచే అది ఆయనతో ఉంది కదా అవును. డ్రీమ్. సో ఆయన్ని దగ్గరగా చూసింది నేనే కాబట్టి, ఆ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది వర్క్ చూసింది అంతా నేను కాబట్టి, ఐ ఫెల్ట్ సో బ్యాడ్, సో డివాస్టేటింగ్. ఇంకా పెద్ద పదాలు ఏమి చెప్పలేము. పెద్ద ఏముంటే అవి. చాలా బాధ అనిపించింది, కానీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అప్పుడు నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత మీకు మానసికంగా ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్, వైఫ్, పేరెంట్స్ అందరూ ఫీల్ బ్యాడ్ కదండి. అంటే ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ. బట్ దగ్గరగా నేరో ఓడిపోకుండా 10,000 ఓట్లు ఓడిపోయి ఉంటే నా వైఫ్ అయినా లైట్ తీసుకునేది, మా పేరెంట్స్ అయినా లైట్ తీసుకునేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ కదండి. 2,70,000 ఓట్లలో 0.01% తేడా అవుతాం. అంటే దురదృష్టం అట్ పీక్స్ అనుకోవచ్చు. అంటే బ్యాడ్ లక్ కూడా. ఇంకా నేను అమ్మవారి భక్తురాలండి, ఎక్కువ టెంపుల్కి వెళ్తా. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా. సో నాకు 2 days తర్వాత చాలా ఇల్లంతా చాలా సారఫుల్ గా ఉంది, నాకేం తోచట్లేదు. గుడికి వెళ్తే
అక్కడ ఎవరో చెప్పుకుంటుంటే జస్ట్ నేను ఇలా కూర్చున్నాను, ఎవరో చెప్పుకుంటుంటే విన్నా. ఏది చేసినా అమ్మ మన మంచికే చేస్తుంది. సో ఇది మంచి అని మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, తర్వాత తెలుస్తుంది. సో అది యాక్సెప్ట్ చేసి అని వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. సో అది నాకు మైండ్ లో బాగా పడింది. నేను ఇంటికి వచ్చి అదే చెప్పాను, మేబీ మనకు మంచి చేయాలనే అమ్మవారు ఇట్లా చేసిందేమో, మీరు ఎక్కువ ఫీల్ అవ్వకండి అని ఏదో ఒకటి అట్లా చెప్తా ఉండేదాన్ని. అంటే మనకు నచ్చిందని తీసుకుంటాం కదా, Definitely. మనకు కావాల్సిన ఆన్సర్, ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ తీసుకుంటాం. ఇలా సార్ అలా అనకండి మాట్లాడుతున్నారు సార్, అనుకుంటారు. ఈయన మరీ టూ ప్రాక్టికల్ అండి, ఎలా భరిస్తున్నారు మీరు? టూ ప్రాక్టికల్ ఈయన.